జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలున్న కమలం పార్టీ సైతం జూబ్లీహిల్స్ లో తామే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. అభ్యర్థి కోసం బీజేపీ 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థి ఎంపిక కోసం ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసింది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు 3 మెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో 5 ఆశావాహుల పేర్లు ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలున్న కమలం పార్టీ సైతం జూబ్లీహిల్స్ లో తామే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. అభ్యర్థి కోసం బీజేపీ 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థి ఎంపిక కోసం ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసింది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు 3 మెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో 5 ఆశావాహుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇలా ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్లు ఉన్నావో దానికి సంబంధించి బీజేపీ పార్టీ అయితే ఇప్పటికే సంసిద్ధమతో అవుతుంది. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని అడుగులు వస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం జరిగింది. దానికి సంబంధించి జూబ్లీస్ బై ఎలక్షన్ లో క్యాండిడేట్ ఎవరైనా దానిపైన ఆశావాదులు ఎక్కువ సంఖ్యలో ఎవరికి ఇస్తే బాగుంటుందో దానిపైన అభిప్రాయ సేకరణ చేశారు. నిన్న అభిప్రాయ సేకరణ చేసి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడికి 5 మందితో కూడిన కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చింది. అందులో 5 మంది ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే 3 మాత్రమే అధిష్టానానికి పేర్లు పంపే అవకాశం ఉంది కాబట్టి 5 మంది మొదటి నుంచి మనం అనుకున్నట్టుగానే లంకల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, అదేవిధంగా పద్మ, ఆకుల విజయతో పాటు అతూరి రామకృష్ణ కూడా పేర్లు ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో ఎవరైతే 2023 ఎన్నికల్లో పోటీ పడ్డారో టికెట్ కోసం ఇప్పుడు కూడా వాళ్ళు ప్రధానంగా వారి మధ్య పోటీ ఉంటుందనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే లంకల దీపక్ రెడ్డి, అదేవిధంగా కీర్తి రెడ్డి, పద్మ వీళ్ళైతే ఎవరున్నారో గత ఎన్నికల్లో కూడా వీళ్ళే టికెట్ కోసం ఆశించారు. ఈ 3 ఆశించినప్పటికీ లంకల దీపక్ రెడ్డికి టికెట్ కేటాయించారు అధిష్టానం. కాబట్టి ఇప్పుడు కూడా మన లంకల దీపక్ టికెట్ ఇస్తారా లేకుంటే మహిళలకి ఎవరికైనా ఇస్తారన్న దానిపైన అయితే ఉత్కంఠ అయితే నెలకొంటుంది. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులకు ఎవరైతే 3 సభ్యులతో కూడిన కమిటీ ఏదైతే ధర్మారావు, రాములు, ఆంజనేయులు వీరు కలిసి ఇవాళ రాష్ట్ర అధ్యక్షునికి ఫీజు కవర్లో నా పేర్లను ఇచ్చారు. ఆ పేర్లలో 5 మంది ఉన్నట్టున్నారు. నిన్న ఎందుకంటే అభిప్రాయ సేకరణ చేసినప్పుడు 5 మంది సభ్యులు వచ్చారు. వాళ్ళు ఎవరెవరు అట్లే రామకృష్ణ, తర్వాత విజయ్ కూడా వీళ్ళతో పాటు 3 వాళ్ళు వచ్చారు. ఈ నలుగురికి సంబంధించి రైట్. థ్యాంక్ యూ ఆర్కే.